అబ్బబ్బబ్బబ్బా శంకరిగా నోసుక ఉట్టుకున్నావురా. పెళ్ళం పని చేస్తే మంచిగా నడింట్లో కూర్చొని తింటానవు. రాజా పుట్టువాడురా నీది అని అనుకుంటారా? మరి నాతోటి గట్లుంటది. నా పెళ్ళం పని చేసి పెడతాంది, నేను మంచిగా కమ్మగా తింటానా? అంటే నా పెళ్ళం బయటికి పోయి పని చేస్తాంది, ఇంట్లో కాదు. ఇంట్లో పనులన్నీ నేను చేస్తానా? ఇంట్లో చేసే పనులు బయట చేసినా ఇంకా అలకా ఉంటది. నాకు ఎంత కష్టమైతుందో తెలుసా? అబ్బబ్బబ్బబ్బా అది లేచేసరికి ఇల్లు ఉడవాలి, ఆకిలు ఉడవాలి, ముగ్గు పెట్టాలి, కూర వండాలి, పువ్వు వండాలి, చాయ పెట్టాలి, దానికి తానానికి కూడా వేడి నీళ్లు పెట్టాలి. అవన్నీ రెడీ చేసుకొని కడుపు నిండా తిని చాయ తాగి టిఫిన్ పట్టుకొని పోతుంది. నాకెంత కట్టమో అర్థమైతుందా? ఇంకో గట్లుంటది. ఆయన ఇంట్లో పని అంటాం గాని ఇంట్లో పని చేసే బదులు బయట పని చేయాలి. ఇప్పుడు నా భార్య లేవ ముందుకు ఇంటి పనులన్నీ చేసిన, చాయ పెట్టినా, బువ్వ పెట్టినా. ఇప్పుడు ఇంటికి పోయి టిఫిన్ పెట్టి దానికి పని పంపించాలి. అది పని పోయినాక నీ బొత్త వలగ తిని మంచిగా వంట నా పెయ్యి నొయ్యది. ఎందుకంటే నీడకుండి మంచిగా పెయ్యి కాపాడుకుంటానా. నా పెళ్ళమే చేస్తాంది, అది చేయంగా నేనెందుకు అద్దంట. కానీ దానికి మనసులో కోపం ఉండొచ్చు కానీ ఏమంటలేదు. దాని కోపం వచ్చినప్పుడు చూడాలి. ఇప్పుడైతే అత్తలేదు కదా, ఏం జరుగుతుందో చూద్దాం. అవ్వ కొడుకు, నా పెళ్ళం లేచినట్టున్నది కదా. రవలి, ఓ రవలి, రవలి, ఓ రవలి. అబ్బో మొగోడా, పొద్దుగానే లేచి ఇంట్లో పనులన్నీ చేసుకొని పోయినావు కదా. ఏం కూర వండినావు కదా? ఏం కూర వండుతే నువ్వు కైకిలు పోతానమని నీకోసం దోసకాయ పప్పు చేసిన. దోసకాయ పప్ప నాకు ఇష్టం లేదు, ఎందుకు వండుతావు? అయ్యో, రోజు అన్నిదే అంటే మళ్ళా ముఖం ఇస్తుందని కొత్తగా ట్రై చేసిందే. మంచిగా దోసకాయ ఉడకబెట్టి పప్పు నానబెట్టి అల్ల పోపుకేసిన, కమ్మటి వాసన వస్తుంది. ఎరికేనా? ఇంత పని చేస్తానా? ఇంకా పప్పులు దోసకాయలు తింటే ఎట్లా పాడైతుంది? అబ్బో, నువ్వు చేసే పనికి తెచ్చే 200కు చికెన్ మటన్ తెస్తే ఇంకా మన జేబులకి వెళ్ళి దాకుతాయి కాదే. జేబులకి వెళ్ళి దాకుతాయి అని కట్టం చేసిందని కడుపు నిండా తినద్దా? కళ్ళం అంటోడా ఏంది? నేను కన్నం అంటున్నా, నీకు నోరెట్లా వచ్చింది నన్ను అన్నదందుకు? పొద్దున రాక కట్టం చేస్తానవని ఎగిరివారంగా లేచి నీకు కడుపు నిండా అండి పెడతాను కాదే. ఆ మాట నువ్వు అనొచ్చా? నువ్వు అనద్దు. వేరేటోళ్ళు అంటే ఓ పద్ధతి ఉంటది కానీ నువ్వెట్లంటవే? అబ్బో మొగోడు, మంచిగానే సమర్థించుకుంటాను. ఇంట్లో పని చేస్తేనే గిన్ని మాటలు అంటాను. ఇక నువ్వు బయటికి పోయి కట్టబడితే ఇంకెన్నంటావో? ఇక నువ్వు నా గురించి ఏమనుకుంటానవే? బయటికి పోయి పని చేస్తానన్న టైంకి ఇంటికి వస్తాం. ఇంట్లో పనుల కంటే బయట పనే తక్కువ తెలుసా? ఇంకో తప్ప కూర వండితే నన్ను అడగాండు. నీకు ఇట్టం ఉన్నది అండకు. ఇంకా పప్పు తింటే పనే శాతం అవుతుంది, అంత సపసపగా ఉంటది. అవ్వ కొడుకో, ఇంత కడుపులు వేసుకొని కట్టం చేసుకోవాలి గాని ఇంకా కూరల గురించి వివరిస్తానవేందే? దేర్ని మగదానా అంటే దిమ్మదమ్మ చంపుతా కప్ప మూతోడు. ఏమనుకుంటానో నాడు ఇంట్లోనే వండుకుంటే గిన్నిగానే ఊరుతానవేంది నా మీద? గంతే గంతే. మొగడు పని చేయకపోతే పిల్లానికి మాటలు ఎక్కువ అవుతానే. ఏది కూడా నువ్వే కట్టం చేస్తానని అంటావు కదా. అను అను, ఇక నా పరిస్థితి అంటే గట్టున్నది కాబట్టి పడతానా. అయితే కానీ ఇప్పుడు ఏం కూర అన్నానే? ఇంకేం వండుతావు? కోడిగుడ్లు తెచ్చి ఆమ్లెట్ వేసి పగటిల్లి పనికడికి పట్టుకరా. ఏంది పట్టపగటిల్లి నేను టిఫిన్ పట్టుకొని పనికడికి రావన్నా? నా ఇజ్జత్ మనం ఇద్దామని చూస్తానవే రావాలి. బెల్లం పని చేస్తే మొగడు సత్తి చేస్తానని ఆ పనుల్లో అందరు అనుకోవాలని తెమ్మంటానవా? నేను ఇక్కడనే ఎత్తా, పట్టుకొని పో. ఇక్కడ నువ్వు ఆమ్లెట్ వేసేదాకా ఉండాలంటే అక్కడ నా పని పోతుంది. నీకు అంతగానో సిగ్గనిపిస్తే దూరం నుంచి రవలి అని విలువ, సాటు కచ్చి తీసుకొని పోతా. అబ్బాబ్బా రవలి, నా బంగారు రవలి, ఇట్లా కూడా మొగడిని కవర్ చేస్తాను గానే. కొద్దిగా నన్న మానం అనిపిస్తలేదా నీకు? అది పని చేస్తే తింటానా అని? నీ అవ్వ, అప్పుడే ఎత్తుకుంటువి, అప్పుడే ఎత్తేస్తానవేంటే? మరి లేకపోతే ఏంది? ఎత్తేసుడు కాదు, ముంచి లేపాలి. కొద్దిగా నా పేకి సిగ్గు అనిపిస్తలేదా? నీ అవ్వ, పెరిగి సిగ్గెందుకే? లుంగి కట్టినా, అంగి కట్టినా, దుసుకున్నా పెరిగి సిగ్గు అవుతుందా? మనిషికి సిగ్గు కావాలి కానీ ఆ సిగ్గులు నేను ఎప్పుడో చంపుకున్నా. అందరు నీ లెక్కనే ఉన్నారా? ఒక్కొక్క మొగోళ్ళు చూడు ఎట్లా పని పోతారో. అరే, అది వేరే మనం పోతామానే. అది తొడగోసుకుంటారని మెడగోసుకుంటావా? నీ మొగడు పెయ్యి నొప్పియలు, అర్థమైతాందా? రేపటి రోజు పైసలు అవసరం వస్తే అప్పుడు వెళ్తాయి బాధ. అవసరం ఎందుకు వస్తుంది? మనకి ఇల్లు లేదా, బాకీ లేదా? చేసేదందుకు నువ్వు లేవా? అందుకే నేను దాచుకున్నా. నేను ఆయన ఒక్కనే ఉన్నా. ఆయన ఊళ్ళో పని చేయడం ఎంతమంది లేరు అని అంటాను. లేనోళ్ళ పేర్లని రాసుకున్నావే నీ కాగితం మీద. ఆయన పని లేనోళ్ళ సోపతి ఎందుకు అంటాను? పనున్న సోపతి పట్టు, ఇంత పనన్నా దొరుకుతుంది. అవ్వా, పనులలో సోపతి పడితేనే తెల్లాలేసి దెబ్బ పనికి పోతానా అమ్మా? అబ్బో, ఈ తింపుడుకైతే ఏం తక్కువ లేదు. ఆడదానికంటే ఎక్కువనే తింపుతాను.
ఇరుక మరగ తింటాను అరుగు మీద అంటాను కొద్దిగా నన్ను మానం అనిపిస్తాను ఈ చెత్తకు. నువ్వు అని ఉంచినావంటే నా కోసం ఉంచినవా క్యాజువల్ ఉంచినవా? నువ్వు ఉంచుతేందే బయట దానివా నా పెళ్ళానివేనే. నేను గవ్వాన్ని పట్టించుకోనే నా శరీరానికి గవ్వాన్ని ఉండేవి అందుకే ఇరుగ మరగ తింటానా అరిగి వినమంటానా. నువ్వెన్నని నేను పట్టించుకోను. నువ్వు బాధపడకు నేను బాధపడా. శేషి నీతోటి వదిలి వదిలి నా నోరు వస్తాను కానీ నీకైతే గింత కూడా మానం అనిపిస్తలేదు. నేను గిన్నె ముచ్చట్లు పెట్టుకుంటుంటే ఆడ నా పని పోతుంది కాబట్టి వెళ్ళి సర్ది పట్టుకుని రా సరేనా? అయ్యా చిలుక ప్రేమంగా చెప్పరా అదే కోపంగా చెప్తారు. నేనేమన్నా మా అవ్వగారింటికి పోతానా ప్రేమగా చెప్పా పనికే కదా పోయేది. పొద్దున్న నాతో సంబరంగా ఉంటావు ఎప్పుడు ఏడుపు ముఖం పెట్టి పులుగుడేనే. ఎప్పుడన్నా నవ్వుకుంటా మాట్లాడినావా అరే నువ్వు పనికి పోయిన రోజు నవ్వుకుంటా మాట్లాడతా పో. అబ్బో ఇక నేను పనికి పోతే నువ్వు నవ్వి నవ్వి మొత్తం ఏడుతావు. ఏడుతంటే వరదలు అయిపోతాయి నీ కన్నీళ్లు. అయితే నేను గుడ్లు తెస్తా గానీ నువ్వు పోయేటప్పుడు తప్పు దగ్గర చేసుకొని పో. అర్థమైతుందా? సరే ఆ పని కాడికైతే రాను దూరం నుంచి అని వేరేటోళ్ళ లెక్క పిలుస్తా. నేను పిలిచిందనుకో నా మాట గుర్తుపడతారు కదా. అర్థమైతుందా? నేను ఎట్లా గుర్తుపట్టాలి మరి అంతమంది ఆడోళ్ళ మధ్యాహ్నం వస్తే అంట నేనే అనుకో. అర్థమైందా? సరేనా అంటావా? మరి నన్ను ఆడుకుని వాళ్ళే ఉంటావా? సరే నువ్వు పోయి రాప గుడ్లు తెపో. సరే తలుపు దగ్గర వేసుకొని పో మరి. సరే ఇంత తినిపో మరి. సరే అయ్యా మనిషి నేను కైకిలి పోతున్నా చీరున్ను లంగా వింటే ఎండయ్యే. ఏం మాట్లాడుతున్నావా? గుమ్మడికాయ మొక్కందానా జామగా పట్టుకుని సంత జాగ్రత్త పడాలి. నేను లంగాసిన నిలుతుండే కనిపిస్తా నానే. నా గట్లే కనబడుతున్నావు. ఇంకేం పని చేస్తావు నడింట్లుండి? నీ అవ్వ శాతనైతే లేని ఇంట్లో కూర్చున్నానే. చేసినప్పుడు ఎవరికి చెప్పినవే? నువ్వు చేస్తాను మలిగిపోయింది. నేను చెప్పింది ఇంటవా అయినవా? నీ అవ్వ మళ్ళా గట్లా అంటే నల్లమొక్కందానా ఎవడన్నా ఎర్రన్నా సీరలంగా వింటుందని ఉంటాది నాది. అబ్బో అదేదో అంటారు చూడు పని పాతరా అదేదో జాతరా అని. నువ్వు లంగా చీర వండితేనే బాగా అవుతుందా? పిండి అండి. అవునే పిండిన విండుతూ మళ్ళీ విండు అంటానే. అట్కనే ఉంటున్నావా అని చీర లంగా మిగిలిచ్చిన పిండు ఏమైతుంది? ఇంకేమైనా పని చేస్తావా? నీ అవ్వ గంట కన్నం వండుతానవా? నీ కంట్ల కాకులు కొడువా? నా కంట్ల కాకులు కొడితే నీ కంట్ల గడ్డలు కొడతాయా? ఎక్కదాకా మాట్లాడమంటే గడ్డలు రాలిపోవాలా తాత? ఏమో అనుకుంటావు? ఏమనుకుంటా నాతో ఆవార్పుకి ఇష్టట్టున్నవే. అయితే మరి మా పిండికి అలవడతా గాని ఏం కూర అంటున్నావే? ఏం కూర అంటుతా? గుడ్లు గోలిచ్చి దప్పడం పెట్టినా. ఇంకేం పని చేస్తావు? చింతపండుతో కునూరినా తిని బట్టలు విండాయి. ఏందే లావణ్య కాలంతో మాటలు బాగానే మాట్లాడతాను. నీ అవ్వ చింతపండు తొక్కు తింటే కడుపంతా మండుతాంది కాదే. నువ్వు పని చేస్తున్నావని పరమన్నా వండి పెట్టాలా? నీకు అది పెట్టుడే ఎక్కువ. చక్కగా తిను. చక్కగా తినకపోతే వంకర తింటానే. అవుగాని లావణ్య అచ్చడానికి ఏమన్నా కమ్మటి కూర అంటే నాకు సాధన అయితే అంటుతా లేకపోతే అదే తొక్కు అవుతుంది. అవైతే విండు. నేను పోతున్నా. అబ్బ లావణ్య నువ్వు పని చేస్తానని గిన్ని మాట్లాంటా నావే. నేను పని చేసినప్పుడేమో చికెన్ తింటావా మటన్ తింటావా అంటే పో నాకు కూడా టైం అవుతుంది చూసుకుంటా. ఈ రవలి కైకిలు అత్తానన్నది మరి రెడీ అయిందో కాలేదో ఒకసారి వెళ్తాం మరి పోయి. రవలి అత్తన్నవా? రెడీ అయినవా? అత్త నాగేసినావా? చిన్నవా రవలి సర్ది తెచ్చుకుంటలేవేమే? మా ఆయనను ఆమ్లెట్ వేసుకొని తీసుకొని రమ్మన్నా. అయ్యో మరి ఇప్పుడు బుక్కడంతా తిన్నావా లేదా? ఇప్పుడేం తినాలి చిన్నవా? చాయ్ దాగా అత్తన్నా అప్పటికే తింటపా. మరి బుక్కడంతా పెడతా తిందు. ఏం అత్తకి ఇప్పుడు మరి నువ్వేం కూర తెస్తానవే చిన్నవా? ఏమన్నా చింతపండు తొక్కు నూరినా? చింతపండు తొక్క నీకన్నా నా మొగుడే నయ్యం. ఏం నయ్యమే? మీ అల్లుడు దోసకాయ పప్పేసిండు. అంత సప్పగా ఉంటది ఎవరు తింటారా అది? అందుకే ఆమ్లెట్ వేసుకొని తీసుకురమ్మన్నా. అయితే గాని అల్లుడు ఏం పని చేయడానే? అల్లుడిని కూర్చుండబెట్టి సాత్తున్నావు. నా ముచ్చట పక్క పెట్టు గాని చిన్న బాబు ఏమైనా పని చేస్తాడా? నువ్వు సాత్తలేవా చిన్నవా? మీ చిన్నబాబు అంటే పెద్ద మనిషాయే, ఆయనకు సాత కాదు గానే. అల్లునికి ఏమైంది? పడిసోడే కదా, పని చేస్తే ఏమైతుంది? ఆయనకి ఎన్ని చెప్పిన ఈనడు చిన్నవా. పోదంపా. మరి సర్ది ఎత్తాడు కదానే? మాదేస్తాడు. అది ఒక్కదానికే ఉన్నాడు ఇక తేడానికి. ఓ అల్లుడు ఎటు పోతున్నావురా? నేనా మామ పొద్దున వంటగాలే మీ బిడ్డకు పనికాడికి సర్ది పట్టకపోతానా. అంత స్పెషల్ గా ఏం పట్టుకపోతున్నారు నా బిడ్డకు?
కోడిగుడ్లు ఆమ్లెట్లు వేసుకురమ్మన్నదే పట్టకపోతానా? అబ్బా నీసు తినక శాంతవరాయరా ఎన్ని వేసుకుపోతానవరా? 3-4 వేసుకపోతానే. అబ్బా 4 తీసుకుపోతాను నారా. నేనోటి తింటా నువ్వోటి తిను, ఇంత నైట్ వేసుకుందాం పారా. అంతే అంటవా? ఆ, సద్దికి లేట్ కాదన్నావా? ఏమైతుందిరా? అంతే అంటవా? ఆ. మరి చెప్పరా మోదంపా. బాగా రోజులాయరా తినక. ఈ మనిషి ఏంది ఇంకా అత్తలేడు? అమ్మో నాకేంది కళ్ళు తిరుగుతాన్నాయి. ఓ చిన్నవా, నా కళ్ళు తిరుగుతాన్నాయి చిన్నవా. ఏమైందో రావాలి? ఏమో చిన్నవా. అయ్యో ఓ లచ్చని ఇక రాయే, ఇక రావాలి కళ్ళు తిరిగిన ఇక రా ఇక రా. ఈ ఎర్రమామకు ఏమీ పడలేదు. నా పిల్లల్ని సజ్జపడబోతానంటే ఆమ్లెట్లు అడగానే 90 అన్నాడు, ఆమ్లెట్లు తిన్నాడు, ఆమ్లెట్లు ఇచ్చిండు. నా పిల్లలు ఏం తిన్నాడు? అవ్వ ఏ కైకిలకి వచ్చిన కాడ మనిషి ముద్ద పెట్టరా, కడుపు ఇంటి. శంకరి, మరి శంకరి, శంకరి, మరి శంకరి, శంకరి. కట్ట కట్టుకుని వచ్చిరు. నువ్వేనా మనిషివా రారా? కలదా అడిగినవా నువ్వు? పొల్ల నెరివాడా వాడా? సర్ది ఎద్దరైనా బయలుదేరిందే. ఓ మనిషి తువ్వలో ఆయన కలిసి 90 అన్నాడు. 90 అంటే ఆపు తాగిచ్చిండు. ఏం ఆశపడలే వచ్చి అన్నా. నీ దగ్గర పైసలు లేవు, ఎట్లా తాగినావు నువ్వు? నీ పైసలు లేవే, వేటోళ్ళు తాగిచ్చిరు. తాగుడు కూడా తప్పేనా? అయితే కానీ సర్దిని లేకపోతే చేనులో గంట మంది ఉంటారు. మనిషికో ముద్ద పెడితే నీ కడుపు నిండదా? గిట్లనే అడుక్కుంటూ తినమంటావా నన్ను? నువ్వు తీసుకొస్తా అన్నావు కదా, లేదా నేనే పట్టుకుపోయేదాన్ని కదా. ఆరి శంకర్గా ఆడిది పని చేస్తే తిని పంటవారా? నీదేమన్నా బతకారా? నువ్వు ఇక మారవా ఇంకా? గట్ల చెప్పే బాపు మానవత్తది. ఎంతగానో అని పని చేసి పెట్టాలి నేను. ఒక్క రోజు కూడా పనికి పోయింది లేని మనిషి, రోజు నేనే పనికి పోవాలి. అరే శంకరి, ఆడదాంతో పని చేసుకొని బతుకుడు మంచితనం కాదురా అది. నువ్వు ఏదైనా పనికోజరా మారు నువ్వు. బాపు చెప్పేది ఇద్దరం కలిసి పని చేసుకున్నాం. వచ్చిన పైసలు రూపాయి ఎన్నికేసుకుందాం. మనకు ఆపద ఎవరిద్దరు చెప్పు పైసలు. రాబలి నువ్వు చెప్పింది కూడా నిజమేనే. లచ్చన్న నువ్వు వచ్చి నా కళ్ళు తెరిపించినావు. నీ అబ్బా ఈ తాగుడద్దు, పెళ్ళం పని చేస్తే ఇంట్లో తిని పండుడద్దు. ఇద్దరం కలిసి పని చేసుకుంటాం, రూపాయి వెనకేసుకుంటాం. ఇగో రవలి ఈ కాడ నుంచి నేను తాగనే తప్పైంది. రేపటి నుంచి పనికొస్తేనే. నువ్వు ఇట్లా మారితే సాలే మాకు. ఇక రేపటి నుంచి నేను కూడా పనికి పోతానా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాబాయ్ కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. నైట్ లాగు నువ్వు ఆమ్లెట్ అయితే తినవు.